బేబమ్మని చూసి 3 రోజులు అయిపోయింది. ఈ సొక్క బానే ఉంటుంది కదా. దాసు నువ్వు నాన్న నేను వస్తాను. నువ్వు ఎక్కడికి రా? నేను వస్తాను. నువ్వెందుకు మీటింగ్? నాన్న నేను వస్తాను అంతే. సరే పద. వెళ్ళండి వెళ్ళండి రోయ్, మీ కోంపుల కోసం ఇది ఆఖరి మీటింగ్. వెళ్ళండి. వీడి రోజునే కూర. నమస్కారం అమ్మా, నా పేరు ఆసి. బేబమ్మ నా విషయాలు మీకు చెప్తుందో తెలియదు, కానీ మీ విషయాలు రోజు చెప్తుంది. బేబమ్మకు మీరంటే చాలా ఇష్టం అమ్మా. మీరేమనుకోపోతే ఒకసారి బేబం చూసొస్తానే. రాయన్ ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది. దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకు వెళ్లొచ్చు. రాయనం గారు మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇళ్లు కట్టించేలా చూస్తారు. అర్థం చేసుకోండి. ఇది ఎక్కడ న్యాయం బారో గారు? తెల్లారితే మేమంతా సముద్రం మీదకి బతికేటోళ్ళమి. మీరేమో ఇప్పుడు ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు. అదెలా కుదురుతుంది? రాయ్ ఇక్కడికి అక్కడ పెద్ద తేడా ఉందిరా. అలా అంటారేంటండి? ఎత్తుపై నీళ్లు ఎప్పటి నుంచో అలవాటు పడిపోయాం. ఇన్నేళ్లు సముద్రం మా ఇళ్ళకొచ్చి పలకరించిపోయిందే తప్ప పాడు చేసిపోలేదయ్యా. సాపల్లాంటి బతుకులయ్యా మావి. నీళ్ళకి దూరం ఎట్టేస్తే పానం గిలకిలా కొట్టేసుకుంటది. ఎంతైనా ఉప్పు గాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు. మీరే దయ చూడాలయ్యా. మీరు బోట్లేసుకుని సముద్రం మీదకెళ్లాలన్నా, మీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా. అవునండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం. చూస్తే ఒక్కసారి మీదడితే తిరిగెళ్ళడానికి ఇదేమన్నా సముద్రం అనుకుంటున్నారా? ప్రభుత్వం. ఒక్కసారి మీదడిందంటే తిరిగెళ్ళడం ఉండదు, తీసుకెళ్లడమే. ఎటే ఎందుకొచ్చావు? నా కోసం నువ్వు రోజు చూడటానికి వచ్చేదాన్ని కదా, అందుకే ఒక్కసారి నేను చూడటానికి వచ్చా. భయమే లేదా? ఇందాక వరకు వేయలేదు, ఇప్పుడు వస్తుంది. జ్వరం కావాలా నీకు? వద్దా? సార్ రాయనం గారు మీరు ఆవేశపడకండి సార్, కూర్చోండి. రే రేపు పొద్దున్న పేపర్ వాళ్ళకి ఇవ్వడానికి గ్రూప్ ఫోటో కావాలి కదరా? కావాలి. రాయనం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం. సార్ ఒక్క ఫోటో సార్. పదండి పదండి రా, మీటింగ్ అయిపోయింది. మేమనుకున్నాం మీ నాన్న మా ఇల్లు కలిసి అయితే ఎక్కడ బతకాలి? మీలా మాకు 2-3 ఇల్లు లేవు. ఆసి రాత్రి మళ్ళీ కల్లోకి వచ్చావు. ఇప్పుడైనా మచ్చ పడిందేమోనని. నేనే మాట్లాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు. ఇలా రా, నీకు జ్వరం రప్పించేస్తాను. సారీ. ఇప్పుడు నాకెంత కోపం వచ్చేస్తుందో తెలుసా? కానీ నేను ముసల్దాన్ని అయిపోతే నువ్వేమైపోతావో అని నేను కోపట్లేదు. రా, ఇంకొంచెం దగ్గరికి రావచ్చు ఆసి గారు. నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు. నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకగలను. వచ్చేసింది. నాకు వినిపించట్లేదు, నేను ఇంటికి వెళ్ళను. ఏంటే ఇప్పుడైనా రావడం? రావడమే ఏటే కోళ్ళ పిల్ల, నా కొడుకుని సో నోరేసుకుని మీదడిపోతున్నావట. ఇదిగో నువ్వు వరుసనా కలిసినా ఆడని కాబోయే మొగుడు, గుర్తెట్టుకో. మొగుడిని అదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్లు చెప్తుంది.
ఇదిగో నానా నేను అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండు మారిపోతాయి. తొందరపడడం అందరికీ మంచిది. అన్నయ్య లేడా? కనకం కనకం, అయ్యా ఇంటికొచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అని అడిగేది లేదా? తీసుకొస్తానయ్యా. నువ్వెంత అడ్డుపడ్డా నేను అడగాల్సిన అడిగే వెళ్తాను. ఏ నా మేనకోడని అడిగే హక్కు నాకు లేదా ఏంటి? ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడూ ఉంటాది, కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది. ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వం తెగిపోయింది. ఇప్పటికిప్పుడు నీ మొగుడెక్కడుంటాడో చెప్పవే. నీ ఎంత సౌకర్యంగా నీ తలదించుకోలేను. ఏటే పరువు తక్కువళ్లతో రాయన సంబంధం కలుపుకోడు. అది కాదన్నయ్యా. నీది బంధం కాదనిలేవు, అది బంధుత్వం. మళ్ళీ కలుపుకోలేవు. టీ తాగేళ్ళు. మా ఇంటికి వెళ్ళి తాగుతానులే. దామెర పనీంద్ర నీకు తెలుసు కదా, మన రూరల్ ఎమ్మెల్యే ఆడి కొడుకు. మనోడే 2 రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. అది కాదురా. ఉప్పాడ మత్స్యకారులందరికీ హెచ్చరిక. ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ 17వ తారీఖు నుండి జూన్ 3 వరకు 45 రోజులు ఎవరైనా సముద్రం మీదకు బోటేసినా వలేసినా జరిమానా విధించబడ్డహో. మనం పాటపడగా సంపాదించుకున్న డబ్బుల్లో 10% ఈ ఉండిలో దాచుకున్నాం. ఇది చేపలు గుడ్డెట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని 45 రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతుకు తెరువు ఇదే. మన డబ్బే మన 150 కుటుంబాలకి సమానంగా పంచుతున్నానో జాగ్రత్తగా కట్టెట్టుకోండి. తీసుకో దేవుడు. నా డబ్బులు కూడా తీసుకోపామా. ఎవరు 2 రోజుల్లో నన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అందరూ వచ్చేసినట్టేగా. పడవలన్నీ ఒడ్డెట్టయింది రా. ఆయన గారికి లెక్క పోయిగా. ఆసి, మధ్యాహ్నం 2కి కాలేజ్కి రా. పోనీ. రే, అందరూ బోట్లు ఒడ్డును పెట్టేశారు కదా, పిల్లా చెల్లాన్ని కనికరించకండి. నోటి దగ్గర కూడుందని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పారేయండి. తెల్లారేసరికల్లా వాళ్ళ ఇల్లున్న చోట్ల రాయనం ఫిషింగ్ యార్డ్ అని బోర్డు కనపడాలి. అట్టగే. పోనీరా. ఏమైందేమమ్మా చెప్పు. మనసేం బాలేదాసి. అలా సముద్రం మీదకి వెళ్దామా? ఇప్పుడా? సముద్రం మీదగా? ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా. మీరు ఎంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు. ఒరే, చేపలు ఉంపు కడతారా? పాపం కదరా. గుంపు కట్టడం అంటే పేమెంట్ చేసుకున్నాం కదరా. అయ్యి పేమెంట్ చేసుకుంటే మీరు పేమెంట్ చేసుకుంటున్నారు. మీరే మాట అడ్డుగా ఆడలేదు. వచ్చేయండి. సరే చూడలేదు కదా.
ఆయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఎలా